రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మ్యూజిక్. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలేదు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. అది ఇక్కడ తగలేదు అంటే దాని అర్థం చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో They wanted to ruin Nile. They went ahead and forged false cases. చెప్పు తెలుసా, ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. See, Chandrababu Naidu has done something what he should not have done. He was involved in scams what he should not have done. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. And as far as politics, I mean, as far as this issue is concerned, is separate. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. నా ఆత్మ విశ్వాసం, మీరు మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ ఇంట్లో మంచి జరిగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. కొండల్లో కోనల్లో నీవే జగనన్న, ఓ రావా జగనన్న. ఇసక జిల్లాలోక వచ్చినావు మాయన్న, ఓ జగనన్న. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆ కొండల్లో ఈ కోనల్లో ఈ పల్లెల్లో పల్లెల్లో. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నిజం బాగుంది, బాగుందనా అంటే